Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. నిన్న దినపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారము గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారు ఈ మధ్యకాలంలో ఎస్ఐ అభ్యర్థులుగా మాకు సెలక్షన్ రాలేదని డిస్ప్యూట్ చేసినటువంటి వారికి నెల రోజుల పాటు ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేయండి అనేటువంటి కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, ఆసక్తికరమైనటువంటి శిక్ష వేయటం జరిగింది. సహజంగా శిక్ష అంటే మీరు 2 లక్షలు కట్టండి, మన కూడా అన్నారు 2 లక్షల రూపాయలు కట్టండి, లేకపోతే నెల రోజులు జైలు చేయండి, ఇలాంటివి ఉంటాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ సర్వీస్ కూడా ఒక శిక్ష కింద పరిగణించబడుతుంది. ఎక్కువ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దొరికిన వాళ్ళు యాక్టర్ కాదు, యాంకర్ అనుకుంటా, మాచిరాజు ప్రదీప్ అని అతను కూడా ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే ట్రైనింగ్ ఇవ్వడం ఇట్లయితే జరిగినాయి. అలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇది నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేయండి అని అభ్యర్థులు ఇచ్చారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే 2018లో జరిగినటువంటి సెలక్షన్ అప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్కి హైట్ మినిమం 1.5 ఒక అడుగు 5 అంగుళాలు మా కాలంలో, ఇప్పుడేదో 71-75 సెంటీమీటర్స్ లెక్క వచ్చింది ఉండాలి. ఆ ఎత్తు కొలత ఏంటంటే గతంలో మేము పోలీస్ అధికారులుగా పనిచేసే కాలంలో రిజర్వ్ ఎస్ఐలు అప్పుడప్పుడు మేము కూడా మెజర్మెంట్ తీసుకునేవాళ్ళం. ఆ సందర్భంలో తలకి చిన్న బెల్లపు జీలకర్ర మనం పెళ్ళప్పుడు పెడతామే అది పెట్టుకొచ్చే బ్యాచ్ ఉండేవాళ్ళు, విగ్గు పెట్టుకొచ్చే బ్యాచ్ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ దెబ్బ కొట్టుకుని ఇక్కడ దెబ్బ కొడితే కొంచెం ఉబ్బుద్ది కదా, దాని ప్రకారం హైట్ పెట్టుకునే బ్యాచ్ అప్పటికే ఉన్నాయి. తెలివితేటలని వేళ కొత్త కాదు. వచ్చేవాళ్ళు సరే మేము పట్టుకునేవాడు, దొరికినవాడు దొంగ, దొరకపోతే వెళ్ళిపోతుండేవారు. అలాగా ఈ మధ్య కాలంలో కూడా ఈ 2018 నోటిఫికేషన్లో చాలా కాంప్లికేషన్ వచ్చింది. సో అదేదో ఎమ్మటే జరగకుండా లేట్ అవడంలో ఆ లేట్ అయినప్పుడు మొత్తానికి అభ్యర్థుల్ని ఫిజికల్గా చెక్ చేసినప్పుడు హైట్ తగ్గింది. ఒక నోటిఫికేషన్లోనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. కానీ 2023 నోటిఫికేషన్ వచ్చేప్పటికే వాళ్ళనే మీరు హైట్ లేదని రిజెక్ట్ చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సహజం, ఎందుకంటే అప్పుడు మమ్మల్ని ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోకపోతే ఎట్లా అనేది సహజం. కోర్టుకు వచ్చారు, హైకోర్టు దాకా వచ్చారు. హైకోర్టు కూడా ముందు స్టే ఇచ్చింది. చాలా అన్యాయం జరిగింది అనుకున్నారు. తీరా హైకోర్టుకి అనుమానం వచ్చి ఎలా తెచ్చారా మీ హైట్ అంటే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్, డాక్టర్ హైట్ గురించి సర్టిఫికెట్, పోలీస్ అధికారులు ఇచ్చింది కరెక్ట్ కాదు, రైట్, డిస్ప్యూట్ వచ్చింది, ఖచ్చితంగా వస్తాయి ఇలాంటివి, మరి ఏం చేయాలి? సో దీని మీద చాలా కాలం సాగింది. 2023లో హైకోర్టు వారు ఒక పని చేస్తాము, దాదాపు జడా శ్రావణ్ కుమార్ గారు వాళ్ళ తలుపులారు, మీ అందరినీ మా సమక్షంలోనే హైట్ తీపిస్తామని చెప్పన్నారు. ఒప్పుకున్నారు. ముగ్గురు తీసేటప్పటికే కథ బయటపడింది. ముగ్గురు బిలో ద యావరేజ్ హైట్, ఎంత అయితే ఉండాలో అంతకన్నా తక్కువ ఉన్నారు. కోర్టు చెప్పింది, మీరేం తమాషాగా ఉందా, విలువైనటువంటి కోర్టు సమయాన్ని వృధా చేయడానికి మీరు వచ్చారా, ఏమిటిది, ఎవరు చెప్పారు మీకు అని చెప్పి లాయర్ గారిని కూడా ఆల్మోస్ట్ రిప్రిమాండింగ్ స్టేజ్కి వెళ్ళారు. వాళ్ళంతా వితండవాదం, మాకు డాక్టర్ ఇచ్చాడు, డాక్టర్ గొప్ప, పోలీస్ అధికారి గొప్ప, ఎవరు గొప్ప అయినా కోర్టే గొప్ప. కోర్టులోనే జరిగింది, బయట కాదు కదా, కోర్టులోనే. సో కాబట్టి ఆ ముగ్గురు అయిపోయింది. 24 మందిని, 24 మంది హైకోర్టుకు వచ్చారు. 24 మంది గురించి పిటిషనర్లు నిర్దిష్ట ఎత్తు ఉన్నట్లు వైద్యుల నుంచి ధృవపత్రాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ముగ్గురిని ఎత్తు కొలవగా వారు అనర్హులని తేలింది. కాబట్టి కంటెంప్ట్, కోర్టు యొక్క దృష్టి మరదల్చడానికి లేదా కోర్టును తప్పుదోవ పట్టించేలాగా వ్యవహరించారు అని. సో వీళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష విధిస్తాము, మీరు తప్పు ఒప్పుకుంటారు, లేదంటే అప్పుడు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడారు. సరే అల్టిమేట్గా పొరపాటు ఒప్పుకున్నారు. సో కాబట్టి వీళ్ళకి శిక్ష వేయాలి. అప్పుడే 2 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి అన్నారు. అయ్యా కన్సిడర్ చేయండి, పిల్లలు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న వీళ్ళు కోర్టు దాకా రావడం అనేదే చాలా గొప్ప విషయం అని చెప్పిన తర్వాత మొత్తానికి ఒప్పుకొని నిన్న అంటే మొన్న ఉంటుంది గౌరవనీయ హైకోర్టు వారికి నెల రోజులు ఇక్కడ నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాలి. ఒకటి అందించిన తర్వాత ఆసుపత్రి నుంచి ధృవపత్రం తీసుకొచ్చి
రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి అందజేయాలి. అర్థమైందంటే జస్టిస్ నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్, నైనాల విజయ్ సూర్యన్, మరి ఎవరు తెలియదు, జస్టిస్ జి నరేందర్ అండ్ జస్టిస్ ఎన్ విజయ్ బుధవారం నాడు అంటే మొన్న ఈ మేరకు చేశారు. ఇది ఎందుకు చేస్తున్నట్టు వీడియో, కమ్యూనిటీ సర్వీస్ రేపు రాబోయే కాలంలో ఇది కూడా పనిష్మెంట్ కింద రాబోతుంది, అది తెలుసుకోవడం. అంతేగాని కోర్టు వారు వాళ్ళని ఆసుపత్రిలో సేవ చేయమన్నారు, ఆసుపత్రిలో నర్సింగ్ చేయమన్నారు, కరోనా టైం కాబట్టి చేశారు, ఇది కాదు మనం డిస్కస్ చేయాల్సింది. కోర్ట్ కెన్ గివ్ ద సో కాల్డ్ కమ్యూనిటీ సర్వీస్ యాజ్ అ పనిష్మెంట్, అది తెలుసుకోండి. రైట్, ఇది తెలుసుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు.